హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సింగిల్ హ్యాండ్తో ఇంటి పనులు నైటే అన్ని పనులు చేసేసుకుంటున్నాను. వెజిల్స్ క్లీనింగ్లో మాత్రం ఇంట్లో వాళ్ళ హెల్ప్ అయితే చాలా ఉంది. మొత్తం గ్యాస్ కట్టి ఇవంతా సింగిల్ హ్యాండ్తో చేసుకుంటున్నాను. ఇదంతా మొత్తం కూడా క్లీన్ చేయడం అదంతా కూడా వెజిల్స్ మాత్రం నేను ఏమి చేయట్లేదు. ఇంక ఇవన్నీ సింగిల్ హ్యాండ్తో చేసేసుకుంటాను కొన్ని మాత్రం. అలాగే పూజవికి సంబంధించినవి కూడా ఇవన్నీ కూడా నైటే వాష్ చేసి పెట్టుకుంటున్నాను. ఎలాగో అలా చిన్నవే కాబట్టి నేను చేసేస్తున్నాను. ఇంకా ఇలా అవుతుంది, కానీ వాటర్లో చేయి పెట్టలేను, ఫుడ్ కూడా తినలేను. ఎందుకంటే వాటర్ తాగకూడదు. ఫుడ్ అంటే క్యూర్ అవుతుంది, కొంచెం టైం పడుతుంది. ఇంకా పెద్దగానే జరిగింది కాబట్టి కాస్త టైం పడుతుంది. ఇవైతే ఒక్కొక్కసారి పిల్లలు వాష్ చేసి ఇస్తారు, ఇంకా వాళ్ళు కూడా చేయలేమన్నప్పుడు ఇలా నేను చేసేసుకుంటాను. ఎందుకంటే మార్నింగే మళ్ళీ చేసుకోవడం నాకు కష్టమైపోతుంది. నేను మంచిగా ఉన్నప్పుడైనా సరే, ఎప్పుడైనా సరే నేను నైటే చేసేసి పెట్టుకుంటాను. ఇవన్నీ వాష్ చేసి పక్కన పెట్టాను. ఇంకా మార్నింగ్ దివాళికి వాడిన ప్రమిదలు అయితే ఇప్పటి వరకు అసలు ఇంకా క్లీనే చేయలేదు. చేయికి ఇలా కట్టు ఉంది. మళ్ళీ అందులో వాటర్లో ఇవి ఎక్కువగా అంటే రుద్ది వాష్ చేయాలి కాబట్టి జిడ్డుగా ఉంటాయి కాబట్టి ఇంకా ఇవి ఇంట్లో వాళ్ళకు కూడా చేయరాదు కాబట్టి ఒక ట్రేలో పెట్టి పక్కన పెట్టాను. కనీసం బ్యాంగిల్స్ కూడా తీయరావట్లేదు. ఎందుకో అస్సలు బ్యాంగిల్స్ రావట్లేదు ఎంత ట్రై చేసినా. ఇంక ఇవన్నీ కూడా నాది చేయి పూర్తిగా క్యూర్ అయిన తర్వాతనే ఇంకా వాష్ చేస్తాను. అసలు వీడియో తీయడం కూడా చాలా కష్టంగానే ఉంది. ఇదైతే పొద్దున్నే ఈరోజు వెడ్నెస్డే రోజు మార్నింగు నేనైతే మంచిగా పనులు చేస్తూ కూడా వీడియో షూట్ చేసుకునేదాన్ని. ఇప్పుడు సింగిల్ హ్యాండ్తో వీడియో తీస్తూ పనులు చేయడం కష్టమవుతుంది కాబట్టి కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను. ఈరోజు పొద్దున్నే ఫుల్ వర్షం కూడా పడుతుంది. మార్నింగ్ అయితే పొద్దున్నే లేచాను పిల్లలు స్కూల్ పంపిద్దామని, కానీ ఫుల్ వర్షం వల్ల పంపలేదు ఈరోజు స్కూల్కి. అయితే మనము ఏదైనా కుకింగ్ చేసినా ఇవి ఉంటాయి కదా పాత్రలు, డైరెక్ట్ అలా వంట చేయకుండా కాసన్ని నీళ్ళు పోసి వేట్ చేసినాం అనుకో, మనం ఎంత తోమినా కొంచెం దీనికి ఉండిపోతూ ఉంటుంది ఆ సబ్బు కెమికల్ కానీ ఏదైనా సరే. అలాంటప్పుడు ఇలా ఒక 2-3 మినిట్స్ ఇలా ఈ వాటర్ని బాయిల్ చేసి అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా వంట చేసుకుంటే ఇందులో ఉన్న ఆ సోప్ కెమికల్ కానీ గిన్నె కత్తుకుపోయిన కారము అవంతా మసాలాలు ఉంటాయి కదా, కొంచెం సేఫ్ అని చెప్పొచ్చు. మనం ఆ సోప్స్ వాడకుండానైతే ఉండలేం కదా. నేను ఎవ్రీ టైం ఇట్లనే చేస్తా, ఎప్పుడు చెప్పాలనుకుంటున్నా గుర్తుండట్లేదు. మార్నింగ్ 5కే ఈ రాజ్మా ఉడికించి అప్పుడే కుక్కర్లో వేసి ఉంచాను. ఒక 15 మినిట్స్ వరకు ఉడికిస్తాను. నైట్ నానబెట్టి మార్నింగ్ కుక్కర్లో అయితే వేస్తాను, అప్పుడే మంచి గ్రేవీ వస్తుంది కర్రీ. అయితే ఈరోజు బాగా వర్షం పడుతుంది కదా, ఇంకా స్కూల్కి వెళ్ళలేదు. ఇప్పుడు 11 o'clockకి చేస్తున్నాను. ఇంకా వేడిగా స్కూల్కి వెళ్తారని పొద్దున్నే వేసాను అనమాట. రాజ్మా కర్రీ చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. కూడా మార్నింగే కడిగేసాయి. ఇది రైస్ మాత్రం 6కి కడుగుతాను, అంటే 7కి అట్లా కుక్ చేస్తాను. ఇది కూడా ఇంక ఇప్పుడు వేడిగా వండేద్దామని చెప్పేసి ఇంకా ఏం వంట చేయలేదు. పూజ అయిపోయిన తర్వాత అలా కూర్చునిపోయాను. కొన్ని ఒత్తులు చేస్తావు ఇవి. ఇప్పుడు రాజ్మా కోసం ఈ పాత్రని ఇందాక చేసాను కదా, అదంతా వడబోసి ఆయిల్ వేసుకున్నాను. ఈరోజు అయితే వేడిగా ఇంకా వంటలు వర్షం కూడా పడుతుంది, ఇక పిల్లల్ని కూడా పంపలేదు కాబట్టి ఇంకా రాజ్మా కర్రీ రైస్ అయితే చేసిన చిన్నగా ఎలాగలో చేస్తున్నాను. ఇంకా వీళ్ళందరూ లంచ్ తిన్నాక నేను తింటానన్నమాట. ఎందుకంటే నాకు ఈ స్పూన్తో తింటే అసలు తిన్నట్టు అనిపించట్లేదు. వీళ్ళతో ఉన్నప్పుడు ఇలా తింటుంటేనే బాగా అనిపిస్తుంది, కానీ వేరే వాళ్ళు తినిపిస్తే మనం ఎక్కువ తినేస్తామనిపిస్తుంది. రాజ్మా కర్రీ అయితే చాలా బాగుంది. ఇంకా త్వరగా ఇది ప్యూర్ అయితే కానీ ఎప్పుడు అవుతుంది అని రోజు వెయిట్ చేస్తున్నాను. అసలు నేను తడి కూడా ఏం తగిలించట్లేదు. ఈరోజు పిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి
మా చెర్రీ కొంచెం తినిపించాడు. అంత ఫుడ్ తినేసాం కానీ ఇంక ఇవి చూడండి రోజంతా ఇలా సింకు నిండిపోతుంది. నాకు ఎప్పుడు ఇలా సింకు నిండా పెట్టుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. ఎప్పటికప్పుడు తోమేస్తూనే ఉంటాను. కానీ ఇప్పుడు తప్పదు, ఇంకా ఇలా ఉండిపోతుంది.